యువతకు ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థలు ఇటీవల ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా సోమవారం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. నమస్కారం అండి. నా పేరు శ్యామ్ సుందర్. నేను సీనియర్ మేనేజర్ హెచ్పిసిఎల్. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఈ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం వాచ్ ఇది ఆర్గనైజ్ చేయబడుతుందండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనేది 2016 సంవత్సరం భారత ప్రభుత్వం వాదితే హెచ్పిసిఎల్ అలానే మిగతా ఓఎంసీస్ వాళ్ళందరూ సహకారంతో ఇది స్థాపించబడింది. సో ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వైజాగ్ ఈ చుట్టూ గ్రామంలో ఉన్న విలేజ్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ 10th ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నైపుణ్యత పెంచి వాళ్ళకి జాబ్స్ ఇచ్చే ఉద్దేశంలో ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే మేము గత 5-6 సంవత్సరాలుగా కనీసం ఒక 10,000 మందికి ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వటంలో సఫలీకృతం అయ్యామని చెప్పడానికి గర్విస్తాము. నాతో పాటు మా సిఐటిడి డిప్యూటీ డైరెక్టర్ నేను ఎస్ వెంకటకృష్ణ, డెప్యూటీ డైరెక్టర్, ఎంఎస్ఎంఈ టూల్ జోన్, యూ కెన్ కాల్ ఇట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ హైదరాబాద్. రీసెంట్గా మేము ఎస్డి అయితే ఏంటంటే ఎంఓయూ కొలాబరేషన్ అయ్యామండి. ఈ కొలాబరేషన్ అవడం వల్ల ఏంటంటే బెటర్ ఆపర్చునిటీస్ని స్టూడెంట్స్కి కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్కి కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కానీ, ఈవినింగ్ ఆల్రెడీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్న అందరికీ మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేసే ఉద్దేశంతో కలవడం జరిగిందండి. ఆల్రెడీ ఎస్డి అనేది 2016లో స్టార్ట్ చేసి ఆల్రెడీ వాళ్ళ సర్వీసెస్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఏరియాలో. అట్ ద సేమ్ ఇప్పుడు ఇద్దరు కనెక్ట్ కావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కొంత ఫెసిలిటీ, మా దగ్గర ఉన్న టెక్నాలజీ రెండూ కలిపి ఏంటంటే బెటర్గా అన్ఎంప్లాయిడ్ యూత్కి కానీ, ఈ సొసైటీకి కానీ యూస్ఫుల్ అయ్యే విధంగా మేము కోర్సులు స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు 26 ఈరోజు ఏంటంటే అఫీషియల్ ఇనాగ్రేట్ చేసామండి. 2 బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. మెకానికల్ స్ట్రీమ్ బ్రాంచ్లో ఒక బ్యాచ్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 బ్యాచ్లు కలిపి సుమారుగా ఒక 30 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈరోజు నుంచి అఫీషియల్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఫెసిలిటీస్ ఈ ఏరియాలో ఏంటంటే చాలా పెద్ద ఫెసిలిటీస్ ఉన్నాయి ఎస్డిఏలో కంపేర్ టు బయట. ఇలాంటి ఫెసిలిటీ ఉంది. దానికి ఏంటంటే మా టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ తోడవడం వల్ల ఏంటంటే బెటర్ అవుట్కమ్ అనేది వస్తుంది స్టూడెంట్కి. నెక్స్ట్ ఈ ఏరియాలో ఈ విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ ఈ ఏరియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తానికి కనెక్ట్ అవ్వచ్చు. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, అవంతి కాలేజ్, లైక్ పుల్లయ్య కాలేజ్, ఇలా లోకల్గా ఉన్న కాలేజ్ మొత్తం కనెక్ట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి దీనివల్ల ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్స్పర్ట్స్కి టెక్నాలజీ తోడవడం వల్ల ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఎస్డిఐ, సిఐటిడి కలిసి మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాము. నెక్స్ట్ ఈ ఎక్స్టెన్షన్ ఈ ప్రోగ్రామ్స్ ఏంటంటే రేపటి రోజున యుఏఈ కానీ, యూకే కానీ, యూరప్ కానీ ఈ ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళకు కూడా అక్కడ కావాల్సిన స్కిల్స్ని బేస్ చేసుకుని మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలు ముందుగా చెప్తాం తర్వాత. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈరోజు 2 బ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి కదా, అంటే ఈ బ్యాచ్ల తాలూకా కాల పరిమితి ఎన్ని రోజులు ఉంటుందండి? ఈ కాల పరిమితి అనేది డిపెండ్స్ అండి. డిప్లొమాకి ఒకలాంటి కాల పరిమితి ఉంటుంది, ఇంజనీరింగ్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఎంటెక్ చేసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది. మినిమం కాల పరిమితి వచ్చేసి 1 మంత్ అండి. 1 మంత్ కోర్స్ ఉంటుంది, 3 మంత్స్ కోర్స్ ఉంటాయి, 6 మంత్స్ కోర్స్ ఉంటాయి అనమాట. ఈ ప్రతి కోర్సులో ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికాలిటీ తక్కువ ఉంటుంది, థియరిటికల్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ కాంబినేషన్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది, థియరీ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేయాల్సిన పని వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే కొంతమంది ఎడ్యుకేషన్ ఏంటంటే డల్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ప్రాక్టికల్ ఓరియంటేషన్లో మెరుగవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కిల్స్ ఏంటంటే బాగా ఎన్హాన్స్ చేసుకోగలుగుతారు. అంటే ఏ వృత్తులకు సంబంధించి సార్ ఈ క్వశ్చన్? ఈ మెజారిటీ ఏంటి టెక్నాలజీ అండి. టెక్నాలజీ రిలేటెడ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంటిది ఇది. ఐటీ వాళ్ళు కానీ, డిప్లొమా, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ సివిల్. నెక్స్ట్ ఇక్కడ మనం స్టార్ట్ చేసిన ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఏదైతే ఉందో దీనికి ఏంటంటే ఓన్లీ మెకానికల్ వాళ్ళే చేయాలి, ఎలక్ట్రికల్ వాళ్ళే చేయాలి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళే చేయాలని ఏమి ఉండదండి. ఈ ఆటోమేషన్ అనేది, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఆల్ టెక్నికల్ స్కిల్స్ అనమాట. మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మెకానికల్ కూడా ఆల్రెడీ మనకి ఏంటంటే క్యాడ్, క్యామ్, సిఐ అని ఇండస్ట్రియల్ డిజైన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవి నేర్చుకోగలుగుతాడు. అట్ ద సేమ్ టైం సివిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్కాడా కానీ, 3D మ్యాక్స్ కానీ ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. రైట్. సంప్రదించాలనుకుంటే ఈ ఎస్డిఐకి డైరెక్ట్గా రావచ్చండి, మన రిసెప్షన్ ఉంటుంది. లేని పక్షంలో www.sdivishac.in
అనే వెబ్సైట్కి వెళ్తే అక్కడ మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. దానిలో ఈ కోర్సుకి సంబంధించిన స్కానర్ కూడా క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. దానిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.